లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమిగా ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో పొత్తులు ఓ కొలికి వస్తున్నాయి. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను సాధించింది. ఇక మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే మొత్తం మీద దాదాపు 2019లో బీజేపీ ఎన్ని ఓట్ల మార్జిన్తో గెలిచిందో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై ఒక లుక్ వేద్దాం. లోక్సభ ఎన్నికలకు ఇక మిగిలింది కేవలం 10 రోజులు మాత్రమే. ఈ నెల 19 నుంచి మొదటి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల నిలపడంలో బిజీగా ఉన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక పార్టీలతో పొత్తు ఓ కొలికొస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికొస్తే బీజేపీ అప్పుడు 40 లోక్సభ స్థానాల్లో మార్జిన్ 50,000 కంటే తక్కువే నమోదు చేసింది. 77 సీట్లలో బీజేపీ 1,00,000 కంటే తక్కువ మార్జిన్తో గెలిచింది. మరో 40 సీట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. యూపీలోని మచిలీషహార్లో అయితే కేవలం 181 సీట్ల మార్జిన్తో బీజేపీ గెలిచింది. కాగా బీజేపీ 2019లో మొత్తం 303 సీట్లు గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం 272 సీట్లు. మొత్తానికి చూస్తే బీజేపీ 33 సీట్ల మార్జిన్తో అధికారం దక్కించుకుంది. బీజేపీ గెలిచిన మొత్తం 303 సీట్ల కాను 40 సీట్లలో మార్జిన్ 50,000 కంటే తక్కువగా నమోదయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయింది కూడా. 40 నియోజకవర్గాల్లో అతి తక్కువ మార్జిన్తో గెలిచింది. వాటిలో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ పైన, 6 చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బీజు జనతాదళ్, 4 చోట్ల తృణమూల్ కాంగ్రెస్, 2 చోట్ల రాష్ట్రీయ లోక్దళ్, 1 చోట ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జనతాదళ్ 1 చోట ఇండిపెండెంట్ పై గెలిచింది బీజేపీ. అతి తక్కువ మార్జిన్తో గెలిచింది మాత్రం కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. 2019లో బీజేపీ 77 సీట్లలో 1,00,000 మార్జిన్తో గెలవగా 77 సీట్లలో 1,00,000 కంటే తక్కువ మార్జిన్తో గెలిచింది. అయితే ఎక్కువ సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీపైనే గెలిచింది. ఇవి 30 సీట్ల వరకున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 1984 నుంచి చూస్తే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో, అటు తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి మాత్రం బాగా తగ్గింది. అదే తెలంగాణలో బీజేపీ మాత్రం గణనీయంగా పుంజుకుంది. బీజేపీ ట్రాక్ రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమంగా ఉంది. బీజేపీ కొన్ని హిట్లు, కొన్ని మిస్లను చవిచూడాల్సి వచ్చింది. కాగా 1980లో బీజేపీ పార్టీ ఏర్పడింది. ఇప్పటి వరకు 10 జనరల్ ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 42 సీట్ల కాను గతంలో ఎప్పుడూ 7 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు. బీజేపీకి 1989, 96, 2004, 2009 లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అందరిని ఆశ్చర్యపరుస్తూ 7 సీట్లు కైవసం చేసుకుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 సీట్లు సాధించింది. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సోలోగా వెళ్ళింది. అలానే తెలంగాణలో కూడా ఒంటరిగానే పోరాటం చేసింది. తెలంగాణలో నిజాం పాలన, భాగ్యలక్ష్మి టెంపుల్ వివాదం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో పోటీకి దిగింది. అయితే బీజేపీకి 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా కలిసొచ్చింది. మొత్తం 7 సీట్లను గెలుచుకుంది. యూపీలో 3, తెలంగాణలో 4 సీట్లు కైవసం చేసుకుంది. అప్పుడు బీజేపీ విజయానికి కార్గిల్ యుద్ధం బాగా కలిసొచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల పార్టీకి లబ్ధి చేకూరింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 1984లో లోక్సభకు పోటీ చేసింది. హనుమకొండ నుంచి పోటీ చేసి బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 1989లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అటు తర్వాత 1991లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
2009లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 2019 లోక్సభ నియోజకవర్గంలో 4 సీట్లు గెలుచుకుంది. ఇక 2024 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కాస్త వెనుకబడిపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రేసులో ముందున్నాయి. బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి చూస్తే కేంద్రంలోని మోదీ సర్కార్ దక్షిణాది నుంచి పెద్ద మొత్తంలో సీట్లు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరి ఓటర్ దేవుళ్లు కమలాన్ని కనుకరిస్తారా లేదా అనేది జూన్ 4న తేలిపోతుంది.